జయ వీరభద్రకు సార్ నమో నమ. సత్యయుగం నుంచి కలియుగం వరకు ఇవే మనకు తాళపట్టు నల్లపూసలు దాడుతుంది. కానీ ఇప్పుడు కలియుగంలో స్త్రీలు చాలామంది ప్రజలు ఏం చేశారంటే బంగారు చేపించి 2 తులాలు అట్లా చేపించి దాంట్లో బంగారు పిల్లలు కలుగుతున్నారు. అప్పటి నుంచే సమస్యలు మొదలైన భార్య భర్తల మధ్య గొడవలు, అక్రమ సంబంధాలు, భార్యకు తెలియకుండా భర్తకు భార్య మోసం చేసుకోవడం, ఎప్పుడు కొట్లాడుకుంటుండడం ఇంట్లో. ఇవన్నీ కలి ప్రభావం. కలి ఎందుకంటే బంగారు వరం కోరినానన్న పరీక్షిత్ మహారాజుని. కొన్నోట్ల ఏది మద్యము, జూదము, వ్యభిచారం, అబద్ధాలు, హత్యలు, తర్వాత బంగారుని ఆకర్షిస్తారు. కాబట్టి బంగారు ఎక్కువ తొడగకూడదు నాన్న. బంగారు మీద మోసం తగ్గించుకోవాలి మనం. బంగారు ఉంటే ఆకర్షితుడవుతాడు. పరీక్షిత్ మహారాజు అట్లే కిరీటంలో వచ్చి పరీక్షిత్తుని పరీక్షించినాడు కలి. ఆ శాపం పొంది ఆయన శరీరం వదిలేసినాడు పాము కాటుకి గురై. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలా. ముఖ్యంగా స్త్రీలు బంగారుని నల్ల పూసల దారంతో బిళ్ళలతో వేసుకోండి. బంగారుని బంగారులో కలపతండి. ఇది ఒకటి తెలుసుకోండి. ఎందుకంటే మీ భర్తల ఆరోగ్యాలు, తర్వాత ఆయుష్లు తక్కువవుతాయి. మీ